ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి నిన్న ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించి అయితే మనకి ఈరోజు చిన్న ఆర్టికల్ అయితే వచ్చింది. ఆర్టికల్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆర్జీకేటీ సెట్కు 96% హాజరు. ఈనాడు, అమరావతి, నూజివీడు, న్యూస్ టుడే. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఆర్జీకేటీ సెట్ 96% మంది హాజరయ్యారు. 88,972 మంది దరఖాస్తు చేసుకోగా 85,720 మంది పరీక్ష రాశారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 97% మంది హాజరయ్యారు. తెలంగాణలో కేంద్రాలలో ఖమ్మంలో 95%, నిజామాబాద్లో 86% మంది పరీక్ష రాశారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే 7వ తేదీ సాయంత్రం 5 గంటల ఆధారాలతో సహా వెబ్సైట్లో నమోదు చేయాలని ఉపకులపతి హేమచంద్రారెడ్డి సూచించారు. ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ బట్టి అయితే మనకి 85,000 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ అయితే రాశారు. 85.6K మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాశారు. వీళ్ళే మీకు పోటీగా ఉంటారు. సో ఎక్కువ మంది శ్రీకాకుళంలో అయితే అటెండ్ అయ్యారనమాట ఎగ్జామ్కి. ఇంకా మనకి ఏమైనా అబ్జెక్షన్స్, నథింగ్ బట్ ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు వెబ్సైట్లో 7th అంటే ఈరోజు కాదు, రేపు కదా, రేపు ఈవినింగ్ 5 లోపు అయితే మీరు పెట్టుకోవాలి. అది ప్రూఫ్స్తో సహా పెట్టుకోవాలని అయితే మనకి వైస్ ఛాన్సలర్ అయితే హేమచంద్రారెడ్డి గారు అయితే చెప్పారు. సో దీన్ని బట్టి మనకి 96% అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే అటెండ్ అయ్యారు. 4% అయితే అంత పట్టించుకునేది అయితే కాదు. 96 అంటే పర్లేదు. సో యాడ్ మార్క్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తారు. నిన్న మీకు చెప్పాను యాడ్ మార్క్స్ గురించి. సో ఈ ఆర్టికల్ అయితే ఇంతే. ఇంకా మనకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే ఈ వీడియోలో ఉన్న డౌటే మళ్ళీ ఇంకా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. వీడియో ఫుల్గా చూడకుండా, అంటే పూర్తిగా వీడియో చూడకుండానే అడుగుతున్నారు. నిన్న చాలా జరిగాయి అలా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఓకే, థ్యాంక్ యూ.